ఎవరైతే ఏ నియోజకవర్గంలో అయితే ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ ఈసారి సీట్లు ఇవ్వబోము అంటూ కూడా వాళ్ళకి మొండి చేయి చూపించారు. అందులో భాగంగానే ఈసారి చాలామంది మంత్రులకు టికెట్లు వచ్చే అవకాశం లేదంటూ కూడా ఒక వార్త బయటకు వస్తుంది. రోజా గారికి, అలాగే కొడాలి నాని గారికి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, ఇలాగే ఇప్పుడున్నటువంటి స్పీకర్ గారికి, ఇలా చాలామందికి సీట్లు వచ్చే అవకాశం లేదు, వీళ్ళందరూ కూడా ఓడిపోబోతున్నారు అంటూ కూడా పీకే ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల వ్యూహకర్త, ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మేరకే వీళ్ళందరికీ రానున్న ఎన్నికల్లో అసలు టిక్కెట్లు ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి సుముఖంగా లేరు, విముఖతతో ఉన్నారు అంటూ కూడా ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ నిజంగా ఇప్పుడున్నటువంటి మంత్రులకి కూడా జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఈ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అందరూ ఒకటే కదా, ఒకటే బ్రాకెట్. అది మంత్రులు అంటే సపరేట్గా ఉంటాయని కాదు, మంత్రులు ఏం మంత్రులు అయితేనే గెలుస్తారని కాదు, మంత్రుల మీద అసంతృప్తి ఉంటుందని కాదు. మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ వాళ్ళకు అవసరం పడేది స్థానికంగా కదా ప్రజలకు. అది ఇక్కడ పార్టీ పనితీరు కూడా కనపడుతుంది. నా మీద లేదు నీ మీద ఉందని చెప్పడం, అది ఇతరుల మీద ఆరోపణ నెట్టివేయడమే కానీ, ఇతరుల మీదకి నెట్టివేయడమే కానీ, అది ప్రభుత్వం పనితీరు మీద శాసనసభ్యుల పనితీరును రెండు కలబోసే ఉంటాయి నిర్ణయాలు. సపరేట్గా ఏం చూడరు, పార్టీని చూడరు, శాసనసభ్యుని చూడరు. అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రజల్లో, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ మాత్రం పీక్స్లో ఉంది. వై నాట్ 175 అనేది ఇప్పుడు కూడా ఆ స్లోగన్ ఇప్పుడు కూడా వినిపిస్తున్నారు. ఎందుకు 175 స్థానాలకు 175 స్థానాలు మేము కైవశం చేసుకోలేము అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున అదే స్లోగన్తో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏంటి సార్ నిజంగా 175కి 175 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టేటువంటి పరిస్థితులు ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? ఎందుకు ఆయనకు అంత కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తారు సార్? 175కి 175 అంటే మీరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరండి. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తుందా, అధికారంలోకి రాదా అనేది అయితే చెప్పగలం, కానీ జనరల్గా 175, 165 అని అంకెలు సంఖ్యలు ఎవరం చెప్పలేం. ప్రజల్లో ఉండే విషయాలను, వారి మనోభావాలను, వారి మాటలను బట్టి కొంచెం గ్రహించవచ్చు మనము. అది రెండు కలిపే ఉంటాయి. కానీ పార్టీ, శాసనసభ్యులు అంటే శాసనసభ్యులే మంత్రులు అవుతారు, మంత్రులే శాసనసభ్యులు అవుతారు, అంతే కదా. నియోజకవర్గానికి వెళ్ళే తల్లికి ఆయన మంత్రిని ఏం గొప్పగా చూడరు. మళ్ళీ రేపు పొద్దున నువ్వు మా దగ్గరికి వచ్చేవానే కదా అని ప్రజలకు ఉంటుంది. మంత్రులైనా కానీ వాళ్ళ శాసనసభ పరిధిలోకి వెళ్ళినప్పుడు శాసనసభ్యుని కానీ మామూలు వ్యక్తి కానీ బిహేవ్ చేస్తారు. ఎక్కువ టీవీ దర్బార్ చూపిస్తే కొంచెం ఇబ్బందులు పరిస్థితులు ఎదుర్కొంటారు, కాబట్టి ఎవరు చూపించరు. మూర్ఖుడైతే చూపిస్తారు. కానీ ఏ మంత్రి అయినా కానీ, ఏ శాసనసభ్యుడైనా కానీ వాళ్ళ నియోజకవర్గాలకి కొంచెం మాట తీరు మార్పు ఉంటుంది. ఇంకా ఓకే, కొంతమంది అసలు దసరా తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైజాగ్కి తరలించబోతున్నారు. రిషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ను అత్యంత వైభవంగా కట్టించారు, అక్కడి నుంచి ఆయన పరిపాలన అందించబోతున్నారు అంటూ ఒక వార్త ఇచ్చారు. తర్వాత కాదు డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా వాళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడి నుంచే పరిపాలన అందించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో కేంద్రం దీని మీద ఒక కమిటీ వేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం పట్ల వెనకంజ వేశారు అనేది ఒక వార్త వస్తుంది సార్. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు, ఫ్యాగ్ అండ్ ఆఫ్ ది సమయం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉంటారా అక్కడ ఉంటారని సీఎం రెసిడెన్స్ ఎక్కడైనా ఉండొచ్చులేండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆయన క్యాంప్ కార్యాలయం ఎక్కడి నుంచి అయినా పనిచేయచ్చు, కాదని స్టేట్ మొత్తం మీద. కానీ రాజధాని మార్పు అనేది ఈ అంత సమయం కూడా లేదు. నిన్న మొన్న రాజ్యసభలోనో లోక్సభలోనో ఒక మంత్రి రిప్లై ఇస్తా అమరావతి క్యాపిటల్ అని చెప్పినారు కదా. ఏ రాష్ట్రానికి ఏ క్యాపిటల్ అనే దాంట్లో అమరావతి అనే చెప్పినారు. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి రాజధాని అన్నట్లు మా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది అని చెప్పినారు లోక్సభలోనే అనుకుంటాను. కాబట్టి నేనేం అమరావతిలో ఉండాలని హర్షించేవాడిని కాదు. సరే, ప్రభుత్వ నిర్ణయాలు అవి ఉన్నాయి. తర్వాత ప్రజల్లో ఉండే మనోభావాలు కానీ దాన్ని బట్టి నాయకులు చేస్తుంటారు. మేము అమరావతి ఉంది, అమరావతి మంచిది అని నేనేం సపోర్ట్ చేయడంలా, మద్దతు చేయడంలా. ఇప్పుడు మార్పులు చేర్పులకు అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఫ్యాగ్ అండ్ ఆఫ్ ది గవర్నెన్స్. ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి సుదూరంలో లేదు కాబట్టి అటువంటి మార్పులు చేయాలంటే కొంచెం ముందర చేసి ఉండాలి. ఆ 3 రాజధానులు అనేది మీద కూడా నేను స్పందించినాను ఇంత మునుపు.
రాయలసీమకేమో 3 రాజధానులు చేసినా న్యాయం జరగలేదు, 2 కోస్తాంధ్రలోనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ప్రకారంగా కానీ స్ట్రాటజీ ప్రకారంగా ఆలోచన చేసినా కానీ ఏం పెద్ద రాయలసీమ కొరిగింది ఏమి లేదు. అది వేరు సమస్య. ఇప్పుడు వచ్చిన ఏం జరుగుతుంది అని అంటే దానికి చెప్తున్నాను నేను. లోక్సభలో ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నకు సమాధానం రావడం అయితేనేమి సమయం ఇది కాదు, చాలా తక్కువ వ్యవధి ఉన్నందువల్ల అంత పెద్ద మార్పులు చేసేదానికి అవకాశం లేదు. ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డికి అలాగే బీజేపీ పెద్దలకి చెడిందా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నెలకు ఒకసారి బీజేపీ పెద్దలను కలిసేటువంటి ప్రయత్నం చేశారు గతంలో కూడా, కానీ నిన్న మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి. దానికి తోడు వరుసగా షాకులు ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. 3 రాజధానుల అంశం అయితేనేమి, అలాగే నిన్న అంటే సాగర్కి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డికి జలక్కిచ్చారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కేంద్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి షాకులు ఇస్తూ వస్తున్నారు. ఏంటి సార్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని మోదీ భావించారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా ఢిల్లీలో పెద్దల దగ్గర జగన్మోహన్ రెడ్డికి అంటే ఏం చెప్తారు? అంటే నాగార్జున సార్ విషయం వచ్చేసరికి చాలామంది అపోహపడుతున్నారు కదా. ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి కూర్చొని సంవాదం చేసుకున్నారు, ఇక్కడ రీజనల్ సెంటిమెంట్ వస్తే కనుక బీఆర్ఎస్కి మేలు జరుగుతుందనే వదంతులు అనుమానాలు కూడా ఉన్నాయి కదా. అది ఏం జల వివాదం పెద్ద సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద ఇప్పటికిప్పుడేం నిర్ణయం తీసుకోదు కదా. కమిటీలు ఉన్నాయి, దానికి వేరే పద్ధతులు ఉన్నాయి. రెండోది ఆ సమస్యల మీద ఇప్పటికైతే బీజేపీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉంది. కొందరు తెలుగుదేశం పెద్దలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ టచ్లో ఉంది, బీజేపీ ఉన్నారు. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఇంతవరకు క్లియర్గా ఇదమిద్దంగా లేదు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, కింద ఏం పరిస్థితులు ఉన్నాయని తెలుస్తుంటుంది. ఆ పరిస్థితులను రేపు భవిష్యత్తులో వాళ్ళ మద్దతు ఎక్కడుంటుంది ఇటువంటివన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికైతే తెలుగుదేశంకి ఇచ్చిన ఫీలింగ్స్ అయితేనేమి మాకు 4-5 ఎంపీ సీట్లు కావాలా, మా పార్టీ తరఫున టికెట్లు ఇస్తాము, అమికబుల్ క్యాండిడేట్స్నే పెడతాము అని కూడా చెప్తున్నారు. ఇటు వైఎస్ఆర్సీపీకైనా అదే చెప్తున్నారు, తెలుగుదేశానికైనా అదే చెప్తున్నారు. ఇంకా ఈ నిర్ణయం అయితే ఏం పరిస్థితులు ఉన్నాయని తెలుస్తుంటుంది. ఆ పరిస్థితులను రేపు భవిష్యత్తులో వాళ్ళ మద్దతు ఎక్కడుంటుంది ఇటువంటివన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికైతే తెలుగుదేశంకి ఇచ్చిన ఫీలింగ్స్ అయితేనేమి ప్రభుత్వ నిర్ణయాలు అవి ఉన్నాయి. తర్వాత ప్రజల్లో ఉండే మనోభావాలు కానీ దాన్ని బట్టి నాయకులు చేస్తుంటారు. మేము అమరావతి ఉంది, అమరావతి మంచిది అని నేనేం సపోర్ట్ చేయడంలో మద్దతు చేయడంలో. ఇప్పుడు మార్పులు చేర్పులకు అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఫ్రాగ్మెంట్ ఆఫ్ ది గవర్నెన్స్. ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి సుదూరంలో లేదు కాబట్టి అటువంటి మార్పులు చేయాలంటే కొంచెం ముందర చేసిండాలి. ఆ 3 రాజధానులు అనేది మీద కూడా నేను స్పందించినాను ఇంత మునుపు. రాయలసీమకేమో మాకు 4-5 ఎంపీ సీట్లు కావాలా, మా పార్టీ తరఫున టికెట్లు ఇస్తాము, అమికబుల్ క్యాండిడేట్స్నే పెడతాము అని కూడా చెప్తున్నారు. ఇటు వైఎస్ఆర్సీపీకైనా అదే చెప్తున్నారు, తెలుగుదేశానికైనా అదే చెప్తున్నారు. ఇంకా ఈ నిర్ణయం అయితే ఏం తీసుకున్నట్టు కనపడలేదు. ఇంకా కొద్ది కాలం పోతే కానీ ఏం నిర్ణయం తీసుకుంటారో. ఇప్పుడు ఈ జరిగే యాక్టివిటీ వల్ల జగన్కు వ్యతిరేకము, తెలుగుదేశంకు అనుకూలమని నేను చెప్పలేను.